ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మోగబోనున్నాయి. అభ్యర్థులంతా ఎవరి దారి వారిన వెళ్లిపోనున్నారు. అటు ఎల్లుండి పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో, అభ్యర్థులకు ఎలాంటి సూచనలు ఇస్తుందో మా ప్రతినిధి ఎంపీ రావు సచివాలయం నుంచి అప్డేట్స్ అందిస్తారు. ఎన్నికలు కీలక దశకు చేరుతున్నాయి. గత కొంతకాలంగా పార్టీల ప్రచారంతో హోరాహోరీగా సాగినటువంటి ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరబడబోతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియబోతుంది. ప్రస్తుతం మనతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఉన్నారు. ప్రచారం తరువాత రాజకీయ పార్టీలు చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ద్వివేది గారు మాటలో తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రచారం ముగుస్తుంది మరికొద్ది గంటల్లో. ప్రచారం తరువాత మీరు రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి సజెషన్స్ కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ చెప్పండి. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీదకి వెళ్దాం. ప్రచారం ఎప్పుడుతోటి ముగుస్తుంది, ఎన్ని గంటల నుంచి రాజకీయ పార్టీల అభ్యర్థులు కానీ, క్యాండిడేట్స్ కానీ ఏ రకమైనటువంటి నిబంధనలు ఫాలో అవ్వాలి? 6 గంటల సాయంత్రము అన్ని రకాలు ఈ పబ్లిసిటీ క్లోజ్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పటివరకు ఏమైనా పర్మిషన్స్ కూడా ఎవరికి ఇచ్చి ఉన్నాం అనుకోండి, వెహికల్స్ కానీ, లేకపోతే పబ్లిసిటీ వ్యాన్స్కి కానీ, లేకపోతే ఈవెన్ పబ్లిక్ మీటింగ్స్కి కానీ, లేకపోతే ఏదైనా 6 o'clock ఆల్ కైండ్స్ ఆఫ్ పబ్లిసిటీ హ్యాస్ టు క్లోజ్. దాని తర్వాత ఈ రకంగా కూడా పబ్లిసిటీ మరి ఎవరో చేయకూడదు. అది నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, పొలిటికల్ పార్టీస్ని, క్యాండిడేట్స్ని. మరి ఈ మేము కూడా అంటే నెక్స్ట్ 2 days మాకు మిగిలి ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి అనుకోండి బిఫోర్ పోల్ మేము చాలా నిఘా పెడుతున్నాం. ఇవాళ మాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్కి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళు నెక్స్ట్ 2-3 days ఓన్లీ లెఫ్ట్ కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా కూడా డిస్ట్రిబ్యూషన్ కానీ, క్యాష్ కానీ, లిక్కర్ కానీ, మరి ఇతర ఐటమ్స్ కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. సో అది మా మెయిన్ ఆబ్జెక్టివ్ నెక్స్ట్ 2-3 daysలో ఉంది. మరి దాంతోపాటు మిగతా ఎలక్షన్ ప్రిపరేషన్స్ ఏదో విధంగా మాకు ఆల్రెడీ టోటలీ 100% కంప్లీట్ చేసి ఉన్నాం. ఇప్పటికే అంటే మనం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ స్టేట్స్లో ఏపీ ఇప్పటి వరకు చూసినట్లయితే ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మోర్ దెన్ 100 crores సీజ్ చేశారు క్యాష్. అలాగే గోల్డ్ విషయంలో కూడా 100 cases. సో దీనికి అంటే లాస్ట్ 2 daysలో ఇది ఇంకా మరింత ఎక్కువగా ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇదంతా ఉంటుంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? మేము మా పోలీస్ టీమ్స్ కానీ, మా ఎక్సైజ్ టీమ్స్ కానీ, అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఇతర మెషినరీ కానీ, మా మొబైల్ టీమ్స్, స్టాటిక్ టీమ్స్ అందరికీ మేము అలర్ట్ చేసి ఉన్నాము. బికాజ్ మాకు కూడా ఐడియా ఉంది ఈ నెక్స్ట్ 2 daysలో మరీ ఎక్కువ కొద్దిగా కొంతమంది క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీ చేసుకోవచ్చు. సో మేము డెఫినెట్గా మేము కూడా మరీ అంత అలర్ట్గా ఉంటాము. మా టీమ్స్ డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ ఏదైనా అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మేము మరి స్టాప్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటాం. అంటే ఇప్పటి వరకు ఎంత మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాష్ కానీ, గోల్డ్ కానీ, ఇంకా అదర్ ఐటమ్స్ కానీ టోటల్ ఎంత వాల్యూ ఉన్నవి సీజ్ చేశారు సార్? ఇప్పుడు 110 crore వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ పరిస్థితి చూస్తే సుమారుగా 23 crores వర్త్ లిక్కర్ సీజ్ చేశారు. అబౌట్ 100 kg గోల్డ్, అదేవిధంగా 325 kg సిల్వర్. మరి మిగతా ఐటమ్స్ ఈ బట్టలు కానీ, ఈ మొబైల్ ఫోన్స్, సారీసు ఇవన్నీ కలిపి కూడా సుమారుగా 10 కోట్ల వరకు వాల్యూ సీజ్ చేయడం జరిగింది. నేను ప్రతి ఓటర్ని కూడా కోరుతున్నాను, మీరు ఈ ఓటర్ స్లిప్ మీకు ఇచ్చారు, కానీ ఓటర్ స్లిప్తో పాటు మీరు ఏదో ఒక ఐడెంటిటీ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఈ పోలింగ్ బూత్లో మరి మొబైల్ ఫోన్ కానీ, కెమెరా కానీ, ఏదైనా ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్మిషన్ ఉండదు. సో మీరు తీసుకొని వెళ్ళకండి. అక్కడ పోలింగ్ బూత్లో మరి ముఖ్యంగా ఈ డిసేబుల్డ్ పర్సన్స్ కొరకు మేము స్పెషల్ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు వస్తారో వాళ్ళు క్యూ లేకుండా కూడా డైరెక్ట్గా కూడా వాళ్ళకి ఎంట్రీ ఇస్తాము. ప్రతి స్టేషన్లో పోలింగ్ బూత్లో మేము వీల్ చైర్స్ పెట్టి ఉన్నాము. నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, దయచేసి మీరు రండి, బయటికి రండి. ప్లీజ్ ఓట్ అండ్ ప్లీజ్ ఓట్ టు ది క్యాండిడేట్ whom you like, whom you want to vote. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది 11వ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటున్నారు. అలాగే ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు లోబడే మొత్తం
అభ్యర్థులందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ద్వివేది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 11వ తేదీన తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ఎంపీ రావు, AP 24/7.